హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనము ఈ వీడియోలో ఏం చూస్తున్నామంటే మ్యాంగో రైస్ ఎలా చేసుకోవాలనేసి ఇప్పుడు మనం చూస్తాము. ఇక్కడ నేను కొంచెం దోరగా ఉన్న మ్యాంగో తీసుకున్నాను. దోరగా కాకుండా పచ్చి మామిడికాయతో కూడా మనము ఈ రైస్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ నేనేమో పోపు పెట్టుకుంటున్నాను. ఇవన్నీ వేగాక కొంచెం ఇంగు కూడా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మిరపకాయలు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది రైస్ అనేది. సో కారంకి సరిపోయే అన్ని మిరపకాయలు వేసుకోండి. ఇవన్నీ వేగాక కొంచెం పసుపు అనేది కూడా వేయాలి, ఎందుకంటే మంచి కలర్ వస్తుంది రైస్కి. తర్వాత మనము ముందుగానే తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము అనేది ఇందులో వేసుకొని ఒక 2 మినిట్స్ అనేది వేడి చేయాలి. ఇలా మనము వేడి చేయడం వల్ల దీన్ని మనము ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. నియర్లీ 20 డేస్ వరకు మనకు ఏమీ కాదు. ఇది చాలా బాగుంటుంది. మనం ఎప్పుడైనా కావాలన్నప్పుడు వేడిగా రైస్లో మనం ఇలా కలుపుకోవచ్చు, డైరెక్ట్గా కలిపేసుకోవచ్చు. ఇలా అయినా చేసుకోవచ్చు, లేకుంటే మనము పోపు అంతా అయిపోయాక రైస్తో పాటు కూడా మామిడికాయ తురుము వేసేసి అసలు వేడి చేయకుండా కూడా డైరెక్ట్గా కలిపేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక 2 మినిట్స్ వేడయ్యాక సాల్ట్ కూడా వేసుకోండి. ఇంకా కారం సరిపోకపోతే కొంచెం కారప్పొడి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కారప్పొడి కూడా కొంచెం వేసుకుంటున్నాను. ఇంతేనండి, ఇది చాలా సింపుల్గా ఈజీగా మనము ఇంట్లోనే తయారు చేసి పెట్టుకోవచ్చు. ఇందులో కొంచెం సరిపోయేంత సాల్ట్ ఇంకా కొంచెం ఆయిల్ అనేది వేసి పెట్టుకున్నామంటే ఇది కొన్ని రోజులు ఎక్కువ నిల్వ ఉంటుంది. మనకు మామిడికాయలు దొరికేటప్పుడు ఇలాంటివి కొన్ని మామిడికాయ రెసిపీస్ అనేది మనము తయారు చేసి పెట్టుకున్నామంటే సీజన్ అయిపోయాక కూడా మనము ఇలాంటివి అనేది కొన్ని రోజులు తినచ్చు. ఫ్రెండ్స్, మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్లో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే అందులో ఫస్ట్ ఆప్షన్ ఆల్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తాం. అప్పటి వరకు థ్యాంక్ యూ.